హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో గన్నవరంలోని పెదవడపల్లిలోని జోసెఫ్ తంబి గారి పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. బ్రదర్ జోసెఫ్ తంబి 11 నవంబర్ 1890, 15 జనవరి 1945 మూడవ ఆర్డర్ ఆఫ్ ది కాపుచిన్స్ యొక్క రోమన్ క్యాథలిక్ మత సోదరుడు. 2007 జూన్ 24న వాటికన్ ఆయనను దేవుని సేవకుడిగా ప్రకటించింది. దక్షిణ భారతదేశంలో ఆయన సుగుణాలు, ప్రార్థనలు, అద్భుతాలకు ప్రసిద్ధి చెందారు. అసలు ఈయన యొక్క ప్రారంభ జీవితం 1890 నవంబర్ 11న వియత్నాంలోని సైగాన్లో సవరిముత్తు తంబి అన్నమలై దంపతులకు బ్రదర్ జోసెఫ్ తంబి జన్మించారు. అక్కడ బ్రదర్ జోసెఫ్ తంబి గారు జన్మించే సమయానికి అతని తల్లిదండ్రులు ఉద్యోగం చేసేవారు. బ్రదర్ జోసెఫ్కి 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కుటుంబం వారి స్వస్థలమైన భారతదేశంలోని పాండిచ్చేరికి తిరిగి వచ్చారు. తమ్ముడు మైకేల్ దెరియన్ భారతదేశంలో జన్మించాడు. బ్రదర్ జోసెఫ్ 7 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోగా తండ్రి 2వ వివాహం చేసుకున్నాడు. మిషనరీ జీవితం. తన సవతి తల్లి నుండి అణచివేత కారణంగా తంబి ఇంటిని విడిచిపెట్టి మిషనరీలో చేరాడు. అక్కడ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గురించి తెలుసుకొని ఆయన అడుగుజాడల్లో నడవడం ప్రారంభించాడు. 1924లో భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోని సర్జానాలో కాపుచిన్స్లో చేరాడు. 1933లో కాపుచిన్స్ విడిచిపెట్టాడు, కానీ 3వ ఆర్డర్లో సభ్యుడిగా ఉన్నాడు. అందువల్ల తన జీవితాంతం థర్డ్ ఆర్డర్ అలవాటును ధరించాడు. ఫ్రాన్సిస్ థర్డ్ ఆర్డర్ను తాను కలిసిన ప్రతి ఒక్కరికి ప్రచారం చేశాడు. అందువల్ల అతను ఎక్కడికి వెళ్ళినా శాఖలను స్థాపించాడు. ట్రావెలింగ్ మిషనరీగా తన జీవితాన్ని గడిపిన ఆయన దక్షిణ భారతదేశంలో అంతటా పర్యటించాడు. ఆంధ్రప్రదేశ్లోని పెదవడపల్లి పారిష్లోని పారిష్ శ్మశాన వాటికలో ఖననం చేశారు. 2007 జూన్ 24న వాటికన్ బ్రదర్ జోసెఫ్ తంబిని దేవుడి సేవకుడిగా ప్రకటించింది. తద్వారా అతనికి కాననైజేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. బ్రదర్ జోసెఫ్ తంబి గారు నిర్మించిన ఈ ఆలయంలో మనం అనేక విధాలుగా మనం ఇలా చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా జోసెఫ్ తంబి గారు చేసినటువంటి అద్భుత క్రియలు కానీ వాటి వెనక ఉన్న వాటిని మనం ఈ విధంగా చూస్తున్నాం. చుట్టుపక్కల వివిధ శిల్పాలతో, వివిధ ప్రతిమలతో ఉన్నటువంటి దేవుని యొక్క బొమ్మలు మనం ఇటు చూస్తూ ఉన్నాం. ఎంతో అందంగాను ఆకర్షణీయంగాను ఈ యొక్క ఆలయం ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఇటు చుట్టుపక్కల మనం చూస్తున్నట్టే ఎంతో అందంగాను ఆకర్షణీయంగాను మనకి ఇటు చూస్తున్నాం. మనం ఇటు పక్కకు బయట ప్రాంగణంలో చూస్తూ ఉన్నట్లయితే ఎంతో అద్భుతంగాను ఈ యొక్క ప్రాంగణం అద్భుతంగాను ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం. జోసెఫ్ తంబి గారు ఇక్కడ స్థాపించినటువంటి మనం చర్చిని ఇక్కడ చూస్తున్నాం. అదే విధంగా చుట్టుపక్కల ఈ యొక్క ప్రాంతం ఎంతో అందంగాను మరియు ఆకర్షణీయంగా ఎంతో బాగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందంగా మరియు ఎంతో బాగా ఇక్కడ ఆహ్లాదంగా ఉంది. అలాగే మనకి జోసెఫ్ తంబి గారు నివసించినటువంటి ఈ యొక్క ఇల్లును మనం చూద్దాం. ఇక్కడ మనం లోపలికి ఇటు వెళ్తూ ఉంటే భక్తులు ఆయనకి అర్పించినటువంటి యొక్క ప్రార్థనలు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రతిమలను కానీ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
ఇక్కడ జోసెఫ్ తమ్మి గారు ఇంట్లో ఇక్కడ నివసించడం జరిగింది. వివిధ రకాల భక్తులు ఇక్కడికి వచ్చి ఆయన సందర్శించి వెళ్ళటం చూస్తూ ఉన్నాం. అలాగే వివిధ ప్రాంతాల ప్రజలు ఆ యొక్క మొక్కులను ఇక్కడ తీర్చుకోవడానికి ఈ విధంగా మనకి ఇక్కడ ముడుపులను ఇక్కడ కడుతూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క నమ్మకంతో ఇక్కడ నుంచి ఈ యొక్క మట్టిని తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క జీవితాల్లో కొద్దిగా ఉపయోగపడతాను ఎంతగానో మనకి దోహదపడుతూ ఉంటాం మనం చూస్తూ ఉన్నాము. అలాగే పలువురు ప్రజలు ఈ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. అదేవిధంగా జోసెఫ్ తమ్మి గారు ఉపయోగించినటువంటి బావిని మనం ఇక్కడ చూడటం జరుగుతుంది. ఇక్కడే ఈ జోసెఫ్ తమ్మి గారి యొక్క ఇప్పటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ బావిని ఉపయోగించారు. అదేవిధంగా మనకి చుట్టుపక్కల చూస్తూ ఉంటే ఎంతో ఆ యొక్క శిల్పాలు కానివ్వండి, అటు వచ్చేసి మనకి గేటు ప్రాంగణంలో ఇటు ప్రతిమలు ఉండటం కానివ్వండి మనకెంతో విధంగా ఎంతో ఆనందాన్ని మనకు కలిగిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మేరీమాత యొక్క స్టాట్యూని చూస్తున్నాం. మనకి ఇక్కడ వచ్చేది ఎంతో బాగా అందంగాను మనకి ఆకర్షణీయంగాను బాగుంది. చుట్టూ ఉన్నంత వరకు పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వాతావరణంగా ఎంతో అనుకూలంగాను మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా అలాగే ముంగల వెళ్తే మనకి జోసెఫ్ తమ్మి గారికి సంబంధించినటువంటి వివిధ శిల్పాలు కానివ్వండి, వివిధ అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఎంతో ఆనందంగాను ఆహ్లాదంగాను ఉంది. ఇది జోసెఫ్ తమ్మి గారి గురించి.